హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, లైఫ్ స్టైల్ డిజైనర్ పద్మ త్రివిక్రమ్ గారు. మేడం నమస్తే. నమస్తే రమ్య. మన కొత్త కోడల్ని రిసీవ్ చేసుకునేటప్పుడు అత్త పాత్ర ఎలా ఉండాలి అంటే ఎక్కువ గొడవలు జరుగుతూ ఉండడం మనం చూస్తాం కదా. మన తెలుగు సీరియల్స్లో అయినా సరే, సినిమాల్లోనైనా సరే అత్త పాత్ర బాగా పవర్ఫుల్గా చూపిస్తారు. కోడలు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. ఇవన్నీ ఎలా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న వేసావమ్మా. నిజంగా అత్తగారి పాత్ర చాలా పవర్ఫుల్లే, అందులో అనుమానం ఏం లేదు. అయితే అత్తగారు ఎలా రిసీవ్ చేసుకోవాలి కొత్త కోడల్ని అంటే, అమ్మ ఇది నీ ఇల్లే, మేమందరం ఇది మన ఫ్యామిలీ అన్న భావన అమ్మాయిలో క్రియేట్ అవ్వగలగాలి. పెళ్ళైన కొత్తల్లో అంటే ఏదైనా ఒక కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు బెరుగ్గానే ఉంటుంది. ఎవరితో మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, వాళ్ళ పద్ధతులు ఏంటో ఈ అమ్మాయికి తెలియదు. సో తెలియచెప్పాల్సిన బాధ్యత అత్తగారిది. ఇంట్లో వాళ్ళందరి గురించి, అందరి మనస్తత్వాల గురించి కూడా చెప్పాలి. చెప్తేనే తను అందరినీ అర్థం చేసుకోగలుగుతుంది. నా కొడుకు మనస్తత్వం ఇదమ్మా అంటే అన్నీ కాదు, బేసిక్గా ఓవరాల్గా మనకి తెలియాల్సిన విషయాలు మెల్లిగా చెప్పాలి. మొత్తం ఒకేసారి మనం అన్నీ కూడా మన ఈ లూప్ హోల్స్ అన్నీ కూడా చెప్పకూడదు, అలా అని చెప్పేసి దాచకూడదు. సో మెల్లిగా అమ్మాయిని తన దానిలాగా చేసుకుంటూ మెల్లిమెల్లిగా తన పద్ధతులు, వాళ్ళ ఇంటి ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ అన్నదమ్ములతో వాళ్ళ రిలేషన్స్, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేట్ చేయాలి. ఫస్ట్ అది పాయింట్. సో నెమ్మదిగా అమ్మాయికి ఓకే వీళ్ళిలాగా అని ఒక అవగాహనకు వస్తుంది. వచ్చిన తర్వాత నెమ్మదిగా తను కూడా వాళ్ళలో కలిసిపోతుంది. కలిసిపోకపోవడం ఏముండదుగా, కొత్తలోనే వస్తాయి సమస్యలు. అట్లాగే ఇప్పుడు కొత్తగా దంపతులు ఏకాంతంగా ఉండాలని అనుకుంటారు. కొత్తగా పెళ్ళయింది కదా అని చెప్పేసి వీళ్ళని చూడడానికి చుట్టాలను, ఫ్రెండ్స్ అను అలా వస్తూ ఉంటే కొంచెం అనిపిస్తుంది, ఏంటి నా భర్తతో నేను టైం గడపలేకపోతున్నాను అని ఫస్ట్ వచ్చే ఫీలింగ్ అమ్మాయికి అది. హనీమూన్ ట్రిప్ అయ్యే వరకు బాగుంటుంది అమ్మాయి లైఫ్. హనీమూన్ నుంచి రాగానే ఇంకా రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా. సో బాధ్యతలు అనుకో, లేకపోతే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, తర్వాత తను ఒక వాతావరణంలో పెరిగి ఉంటుంది. తను లేటుగా లేస్తుంది, తనకి లేటుగా లేచే అలవాటు. ఇక్కడ కూడా లేటుగానే లేచింది అనుకో సపోజ్, అత్తగారికి ఫస్ట్ ఏంటి ఇంకా లేవలేదు ఏమనదు, చూస్తుంది. 2 రోజులు చూస్తుంది, 4 రోజులు చూస్తుంది. చూసిన తర్వాత నేను చెప్పకపోతే ఇదే కంటిన్యూ అవుతుంది కాబట్టి నేను చెప్పాలి అని ఆవిడ. కానీ చెప్పే పద్ధతి ఏనామా కొంచెం ముందు లేస్తే బాగుంటుంది కదా, మామయ్య గారు అది ఆఫీస్కి వెళ్ళాలి, బాగుండదు, ఇట్లా చెప్పుకునే పద్ధతి అన్నది చాలా ఇంపార్టెంట్. ఏమి లేట్గా ఎందుకు లేచావు అని ఇట్లా టోన్ రైజ్ చేస్తే అమ్మాయి డిస్టర్బ్ అవుతుంది. సో కర్ర విరగకూడదు, పాము చావకూడదు, అట్లా అత్తగారి రోల్ పోషించాలి. నెమ్మదిగా తనకి పరిస్థితులన్నీ అర్థమయ్యి అత్త కోడలు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోతారు ముందు ర్యాపో బాగుంటే. సో ర్యాపో అన్నది చాలా ఇంపార్టెంట్ పెళ్ళైన వెంటనే. సో చాలామంది ఏమవుతారంటే అక్కడే ముందు గొడవలు, ఒక డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. మరి ఎందుకు వస్తాయి అన్నది తెలియదు నాకు కూడా, కానీ ఏదో ఒక చిన్న ల్యాగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువ మాట్లాడితే నేను చులకనైపోతానేమో అని అత్తగారు అనుకుంటారు, మాట్లాడకపోతే అహంకారం ఏమో అనుకుంటారు. ఈ రెండు ఉంటాయి. ఆవిడకి ఒక ఘర్షణ జరుగుతూ ఉంటుంది. తన కోడల్ని ఎలా అర్థం చేసుకోవాలి, కోడల్ని తనకి అనుగుణంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అన్న ఘర్షణ ఆమెకి ఉంటుంది. సో ఈ అమ్మాయికి ఏం తెలియదు అత్తగారిని మన వైపు తిప్పుకోవాలి, ఇలాంటివన్నీ. ఆ పిల్ల చిన్నపిల్ల కదా. సో కాబట్టి అత్తగారే తనకి కోడలు ఎలా ఉండాలి తన ఇంట్లో అన్నది షీ షుడ్ గివ్ ట్రైనింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆఫీస్లో కొత్తగా చేరుతామమ్మా, చేరగానే మనం అన్ని పనుల్లోకి వెళ్ళిపోతామా? మనకి చిన్న చిన్న పనులు ఇస్తారు. ముందు కూరగా జీ ఫైల్స్ చూడమ్మా, ఫోన్స్ అటెండ్ అవ్వు అంటారు, కానీ డైరెక్ట్గా డెసిషన్ మేకింగ్ ఇవ్వరుగా. నీకు ఇస్తారా? ఇవ్వరు. అలాగే కొత్తగా పెళ్ళైన అమ్మాయి కూడా ఫస్ట్ పై పనులు అంటారు వీటిని. ఫస్ట్ కూర తరగమ్మ అంటారు. ఆ కూర తరగడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక అసెస్మెంట్ కూడా చేస్తారు. కూర అన్ని ముక్కలు ఒకేలాగా జరుగుతున్నారా, ఒక్కొక్క ముక్క ఒక్కొక్క సైజు జరుగుతున్నారా. సో దట్ ఆల్ షోస్ యువర్ క్యారెక్టరిస్టిక్స్. దట్ ఆల్ షోస్ ఎవ్రీ వర్క్ వాట్ యూ డూ, ఇట్ రీప్రజెంట్స్ యువర్ యాటిట్యూడ్. సో అలాగ అత్తగారికి తెలిసిపోతుంది ఈ అమ్మాయి ఏంటి. కొంతమంది ఎంత కూర ఇచ్చినా గబా తరిగేస్తారు, అంటే షీ వాంట్ టు ఫినిష్ దట్ వర్క్. కొంతమంది చక్కగా దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఆర్టిస్టిక్గా తిరుగుతారు. దట్ ఈస్ కంప్లీటింగ్ ద వర్క్. సో ఫినిషింగ్ ద వర్క్కి కంప్లీటింగ్ ద వర్క్కి చాలా తేడా ఉంటుంది. సో ఇలాగా మెల్లిమెల్లిగా జరుగుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ రిలేషన్షిప్. అత్తగారు కోడలైనా సరే, భార్యాభర్త అయినా సరే, వదిన గారు ఆడబోడ్చు అయినా సరే, వదిన గారు మరిది గారు అయినా సరే, కమ్యూనికేషన్ అన్నది చాలా చక్కగా ఉంటే బాండింగ్స్ అంత బాగుంటాయి. అత్తగారి రోల్ ఎలా ఉండాలో చెప్పారు, అండ్ మధ్యలో కొడుకు రోల్ ఎలా ఉండాలి అంటే ఇటుకెళ్ళి ఏ గొడవ వచ్చినా ఫస్ట్ కొడుకుని తీసుకొని చెప్తారు.
చూడండి మీ అమ్మ అలా చేసిందంటే, లేదు చూడండి నీ భార్య అలా చేసింది అని. అసలు ఈ కొడుకు ఎవరికి సపోర్ట్ ఇవ్వాలి అండ్ ఎవరికి సపోర్ట్గా నిలబడాలి అండ్ అంటే మాట్లాడేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలి? చాలా మంచి ప్రశ్న అమ్మా నిజంగా. అయితే అబ్బాయిది నిజంగా కత్తి మీద సాము అంటారు. అంటే తెలుసా నీకు అర్థము? కత్తి మీద నడవాలి. ఎంత జాగ్రత్తగా నడవాలి, కాలు దిగకూడదు. కొంచెం అటు ఇటు జరిగినా కత్తి కాల్లో గుచ్చుకుంటుంది. సో అంత కీలకమైన పాత్ర కొడుకుది. ఇప్పుడు కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అన్నట్టులాగా ఉంటుందన్నమాట ఆ అబ్బాయి పరిస్థితి. భార్యకి సపోర్ట్ చేశాడు అనుకో, అత్తగారికి కోపం వచ్చేస్తుంది. ఏరా నిన్నగాక మొన్న వచ్చింది, అప్పుడే నువ్వు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటారు. ఈ అమ్మాయి అనుకుంటుంది, నేను మా అందరినీ వదిలేసి, నా పుట్టింటిని వదిలేసి, అందరినీ వదిలేసి నేను నీకోసం వచ్చాను కదా, నువ్వు నాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా, కానీ అమ్మాయి నిలదీస్తుంది బెడ్రూమ్లో, బయట కాకపోయినా. సో అబ్బాయి ఏం చెప్పాలి అప్పుడు? సో తనకి చెప్పే విషయాలు తనకి చెప్పుకోవాలి బెడ్రూమ్లో, కానీ అవి పబ్లిక్కి రాకూడదు. మన భార్యాభర్తల విషయము ఎవ్వరికీ వెళ్ళాల్సిన అవసరం లేదు. అటు వాళ్ళమ్మకి కానీ ఇటు వీళ్ళమ్మకి కానీ ఆ రోల్ ముఖ్యంగా అబ్బాయి పోషించాలి. కానీ ప్రతి చిన్న విషయానికి అమ్మకి చెప్పి, అంటే మామూలు విషయాలు, ఇప్పుడు డెసిషన్ మేకింగ్స్ అని నేను అనట్లేదు, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఇష్యూస్ మటుకు వాళ్ళిద్దరు కలిసి సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు. తర్వాత తనని వాళ్ళ అమ్మ ముందర గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, అలాగే భార్య ముందర తల్లితో వాదించాల్సిన అవసరం లేదు. సో ఎవరికి ఇవ్వాల్సినది, ఎవరికి చెప్పాల్సింది తను చెప్పుకోగలగాలి. ఎప్పుడు ఒకళ్ళే కరెక్ట్ అవ్వరు కదా, ఒకసారి భార్య కూడా కరెక్ట్ అవ్వచ్చు. అంతేగాని మా అమ్మ బాధపడుతుంది అని చెప్పేసి తల్లిని సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అలా అని భార్య ఏదంటే దానికి తానా తందన అనడం కూడా కరెక్ట్ కాదు. సో అది మగవాడి చేతిలో ఉంటుందమ్మా. మగవాడు ఎంత పవర్ఫుల్లో అక్కడే తెలుస్తుంది. మగవాడు ఎప్పుడైతే బలహీనం అయిపోయాడో తల్లి వైపైనా వెళ్తాడు, లేకపోతే భార్య వైపైనా వెళ్తాడు. అంటే ఒక కరెక్ట్ అబ్బాయి అయితే ఎవరికి వెళ్ళి స్టాండ్ తీసుకోవాలి అన్నది తెలుస్తుంది అంటారు, అంతేనా? సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా సపోర్ట్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవ్వాలి అని. అండ్ అలాగే అత్తగారు కూడా ఆ కోడల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, మన ఇంట్లో ఉన్న పద్ధతులు ఎలా నేర్పించాలి, ఎలా తీర్చిదిద్దుకోవాలి మన స్థితికి అన్న చెప్పారు. ఇప్పుడు ముఖ్యంగా కోడలి పాత్ర ఎలా ఉండాలి? వెరీ నైస్ అమ్మా, నిజంగా అద్భుతం. ఎందుకంటే కోడలే ఆ ఇంటికి ఇప్పుడు పునాది. నిజంగా చెప్పాలి అంటే కోడలికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో తను ముందు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధం అవ్వాలి. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ఏం చేయాలంటే తను అత్తగారిని అబ్జర్వ్ చేయాలి. అత్తగారు ఎలా చేస్తున్నారు, అబ్జర్వేషన్లోనే సగం పనులు వచ్చేస్తాయి మనకి. మనం ఏది చేయక్కర్లేదు, అత్తగారు వంట చేసుకుంటే పక్కన నుంచో ఆవిడ ఎలా చేస్తున్నారో చూడు, నీకు ఆటోమేటిక్గా వంటలు వచ్చేస్తాయి. మెల్లిమెల్లిగా చేస్తుండే. పొద్దున్న వంట అత్తగారు చేస్తారు, హడావిడిగా ఉంటుంది. కోడలు అంత ఫాస్ట్గా చేయలేదు కాబట్టి అత్తయ్య గారు సాయంత్రం నేను చేస్తాను, లేకపోతే అత్తయ్య గారు ఇవాళ ఏమైనా చేయమంటారా. ఎగైన్ కమ్యూనికేషన్. సరే అత్తగారు అడిగితే చేద్దామని అనుకోకూడదు. అత్తగారిని అడగాలి, అమ్మ నేను ఇవాళ ఏం చేయమంటారు అత్తయ్య గారు, మనం ఏం చేసుకుందాం, ఇవాళ టిఫిన్ ఏం చేసుకుందాం. ఇక భోజనమే కదా మెయిన్, పొద్దున్న సాయంత్రం కానీ. సో ఈ కమ్యూనికేషన్ అన్నది కోడలు అత్తగారితో డెవలప్ చేసుకోవాలి. అందుకని అత్తగారినే అడిగితే నేను చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. మనం కూడా అందరితో కలుపుగోలుగా ఉండాలి, మాట్లాడాలి. తనకి ఏదైనా ఉంటే చెప్పగలగాలి, ఇది ఇవాళ నాకు ఒంట్లో బాగాలేదు, కమ్యూనికేషన్. లేదు ఇవాళ మనం ఎక్కడైనా బయటికి వెళ్దాం, అడగచ్చు, తప్పేం లేదు. మనం అన్నీ కూడా ఓపెన్గా ఫ్రీగా మాట్లాడగలిగితే అన్ని రిలేషన్స్, అత్తగారు కోడలు కలిసి సినిమాకి వెళ్ళొచ్చు. హస్బెండ్తోనే ఇప్పుడు సినిమాకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అయితే కొంతమంది అత్తగారు రారు, అది వేరే విషయము. కానీ మనం ఇలా కూడా రేపో బిల్డప్ చేసుకోవచ్చు. లేదా అత్తగారికి ఏదో షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, సో అత్తగారు కొడుకు ఆఫీస్ నుంచి వచ్చేసరికి అలా వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా బాండింగ్ని పెంచుకునేవి సో మెనీ ఉంటాయమ్మా. కానీ ఇప్పుడు అత్తగారుతో అంత టైం స్పెండ్ చేసే టైం కోడలికి ఉండాలి కదా. ఉద్యోగస్తులు లేకపోతే వాళ్ళ పిల్లలు ఉంటారు. కానీ పెళ్ళైన కొత్తలో మటుకు ర్యాపు అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. అంతేగాని వెనకొకలాగా ముందొకలాగా ఆ మాటలు మన చెవిలో పడతాయి ఎవరి ద్వారానో, మీరు ఇలా అన్నారు, అది మనసులో ఉండిపోతుంది. సో అట్లా కాకుండా నీకు ఏదైనా సమస్య వస్తే దాన్ని డైరెక్ట్గా అత్తగారితో సమస్య అనుకో, అత్తగారితో కూర్చొని పరిష్కరించుకో. అండ్ మరి ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఎలాంటి విషయాలలో ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు ఎవరైనా మన ప్రేక్షకులు చూస్తున్నారనుకో, ఎలాంటి విషయాలలో ఎక్కువ గొడవలు జరుగుతాయని మీరు చెప్తే వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఇలా రియాక్ట్ అవ్వాలి అన్నది వాళ్ళకి తెలుస్తుంది. గొడవలు అంటే అమ్మ అసలు గొడవలు ఏమి ఉండవు. నిజంగా చెప్పాలంటే పర్సెప్షన్ అంటారు, అంటే అర్థం చేసుకునే పద్ధతి. ఇప్పుడు నీకు దీనికి ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒక తల్లి
పుట్టింటికి వస్తుంది కూతురు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి అనమాట. వచ్చిన దగ్గర నుంచి ఇంకా కంప్లైంట్స్ చెప్తూనే ఉంటుంది. అసలు నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది, నాకు అసలు అక్కడ ఏం బాగాలేదు, అసలు ఏంటో ఐ లాస్ మై సెల్ఫ్ అన్న లెవెల్లో ఆ అమ్మాయి చెప్పిందే చెప్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మ అన్నీ వింటూ ఉంటుంది, ఇక్కడ వింటూ ఉంటుంది. వింటూ ఉన్నాక చేతికి ఏదో ఇట్లా ఒక మచ్చ వస్తుంది అనమాట. ఆ మచ్చ వస్తే తల్లి అడుగుతుంది, ఏమైంది ఇక్కడ అంటుంది. అంటే కుక్కర్ ఏదో కాలిందమ్మా అని చెప్తుంది. అంటే వెంటనే తల్లి బర్ణాలు తీసుకొస్తుంది. బర్ణాలు తీసుకొచ్చి వేరే చేతికి పూస్తుంది. అదేంటమ్మా దెబ్బ ఇక్కడ ఉంటే ఇక్కడ మందు పూస్తున్నావు ఎందుకు అంటే, అదేనమ్మా నువ్వు చెప్తున్నావు కదా సమస్య 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 అని, అసలు సమస్య లేదు కానీ నువ్వు సమస్య ఉందని అనుకుంటున్నావు. అవన్నీ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని మనం సమస్య అనుకోకూడదు. సో సమస్య లేదు అక్కడ, అవన్నీ సిచ్యువేషన్ ఏది పర్మనెంట్ కాదు, అది హ్యాపీ అయినా కూడా సాడ్ అయినా కూడా అని తల్లి చెప్తుంది అనమాట. అప్పుడు కూతురు రియలైజ్ అవుతుంది. అంటే మన పర్సెప్షన్ ప్రాబ్లమ్స్. గొడవలు ఎందుకు వస్తాయి అంటే అత్తగారు ఏం చెప్పినా తప్పుగానే అనిపిస్తుంది కోడలికి. అదే మాట అమ్మ చెప్తుంది, అబ్బా మా అమ్మ కరెక్ట్ అంటారు, అవునా కాదా? సో ఇది అందరి ఇళ్లలోనే జరిగేది. కాబట్టి పర్సెప్షన్ మారాలి. ఇప్పుడు నేను కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసే వచ్చాను ఇక్కడికి. సో మా అత్తగారు ఏదైనా చెప్పిన అబ్బాయిడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, న్యాచురల్ థింగ్. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే. ఇప్పుడు నాకు ఎలా అనిపించేది అంటే మా అత్తగారి ఇంట్లో ఉంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు బాగుంది అనిపిస్తుంది, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా అత్తగారి ఇల్లు బాగుంది అనిపించేది. సరే ఏంటి ఇంత కాన్ఫ్లిక్ట్ వస్తుంది నాలో ఎందుకు అంటే, దెన్ ఐ రియలైజ్డ్ ఫాల్ట్ ఈజ్ నాట్ విత్ మై ఇల్లాస్ ఆర్ నాట్ విత్ మై పేరెంట్స్. ఫాల్ట్ నాలో ఉంది, నా ఆలోచన విధానంలో ఉంది. సో ఎప్పుడైతే మనకి థాట్ ప్రాసెసింగ్లో చేంజ్ వస్తుందో నీ లైఫ్లో చేంజ్ వస్తుంది. సో థాట్ ప్రాసెసింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్, ఓపెన్ కమ్యూనికేషన్. మనది ముందర ఒకలాగా వెనకొకలాగా మాట్లాడడం కాకుండా ఏదైనా ఉంటే చెప్పే పద్ధతిలో అత్తగారైనా చెప్పాలి, కోడలైనా చెప్పాలి. చెప్తే గొడవలు సర్దుకుంటాయి. చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్. అసలు ఒక కోడలికి ఒక అత్తకి ఎంత మంచి బాండ్ ఉండాలి, ఎలాంటి రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవాలి, అలా ఉంటేనే గొడవలు రావు. అండ్ అలాగే భర్త కొడుకు వీళ్ళది కూడా అంటే ఇతని పాత్ర కూడా ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు.